పండగైనా పబ్బమైనా ప్రసాదమైనా ప్రత్యేక సందర్భమైన ఆఖరికి పబ్ అయినా క్లబ్ అయినా ఆ ఐటమ్ ఉండి తీరాల్సిందే. అంత డిమాండ్ ఉన్నా కొనేవారు లేరంటూ ఆ ఐటమ్ ని ఉత్పత్తి చేసే పరిశ్రమలు మూతపడ్డాయి. దీంతో అందులో పనిచేసే కార్మికులు కాస్త రోడ్డున పడ్డారు. ఇదంతా కృత్రిమ సంక్షోభం అంటూ కార్మిక సంఘాలు భగ్గుమంటున్నాయి. ఏంటా ఐటమ్, ఏంటా కష్టాలు? పలాస ఈ పేరు వినగానే అందరికీ గుర్తుకొచ్చేది జీడిపప్పు. ఎవరైనా శ్రీకాకుళం జిల్లాకు వెళ్తున్నామంటే చాలు వచ్చేటప్పుడు జీడిపప్పు తీసుకురండి అని చెప్తూ ఉంటారు. ఎంతో టేస్టీగా ఉంటూ తెల్ల బంగారం హోదా పొందిన పలాస జీడిపప్పు అంటే అంత క్రేజ్. మరి కొన్ని దశాబ్దాలుగా శ్రీకాకుళం జిల్లా పలాస, కాశీబుగ్గ జంట పట్టణ కేంద్రాలుగా 200కు పైగా జీడిపప్పు ప్రాసెసింగ్ పరిశ్రమలు కొనసాగుతున్నాయి. వీటి కారణంగా వేలాది మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. జిల్లాలోని ఇటు ఏజెన్సీ, అటు ఉద్దాన ప్రాంత రైతులు సైతం జీడి తోటల సాగు మీదే ఆధారపడి బతుకుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో లక్షల ఎకరాలకు పైబడి జీడి తోటల సాగు కొనసాగుతోంది. ఇంత ప్రాధాన్యమున్న జీడిపప్పు పరిశ్రమలు ఇటీవల కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి. తమకు గిట్టుబాటు ధర దొరకడం లేదని ఒకవైపు రైతులు, తమకు చాలని వేతనాలు ఇస్తున్నారని జీడిపప్పు పరిశ్రమ కార్మికులు కొన్నేళ్లుగా ప్రతి ఏటా ఆయా సీజన్లో ఆందోళన బాట పడుతూ ఉంటారు. ఇప్పుడు ఈ ఆందోళన బాటలో పరిశ్రమ యాజమాన్యాలు కూడా పయనిస్తున్నాయి. మా కష్టాలు మాకున్నాయి, వాటిని తీర్చాలి అంటూ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు 2 వారాల పాటు పరిశ్రమల్ని మూసేశాయి. జీడిపప్పు ఉత్పత్తి అవుతున్నా ఆ మేరకు మార్కెట్లో అమ్మకాలు జరగడం లేదని, అందుకే పరిశ్రమలు మూసేస్తున్నామని ప్రకటిస్తున్నాయి వాటి యాజమాన్యాలు. మార్కెట్లోపు జీడిపప్పు తాలూకా సేలు ఈ మధ్యకాలంలో బాగా తగ్గింది. కారణాలు రకరకాల కారణాలు. ఒకటి క్వాలిటీ ఇష్యూలోపు, ఇంకోటి ఏంటంటే మనకి ఈ పెళ్ళులు కానీ ఇతర మంచి కార్యక్రమాలు లేకపోవడం వల్ల జీడిపప్పు సేల్ తగ్గడం వల్ల, అలాగే తక్కువ ధరల మీద మొదట ఓపెనింగ్లో అంటే ఏప్రిల్ మే నెలలో తక్కువ ధరల మీద ఎక్కువగా స్టాకులు ఇక్కడ నుంచి ఉత్తరాది రాష్ట్రాలు మన దగ్గర కొనుగోలు చేసిన వాళ్ళ దగ్గర స్టాకులు పెట్టుకొని వాళ్ళ దగ్గర ఎక్కువ స్టాకులు ఉండడం వల్ల వాళ్ళు పెంచిన రేట్లు వాళ్ళు అమ్ముకుంటున్నారు. కానీ మా దగ్గర కొనకపోవడం వల్ల జీడి పిక్కలైతే పెరిగిన రేట్లకి మళ్ళీ వెనక్కి దిగి రాకపోవడం వల్ల ఈ గిట్టుబాటు లేక మేము ఇక్కడ పరిస్థితుల ప్రభావం వల్ల మేము జీడి పిక్కలు పంట జీడి ప్రాసెసింగ్ ఆపవలసి వచ్చింది. ఇంకా ఇతర ఇచ్చే వ్యాపార రీత్యా కానీ మార్కెట్ ఒడిదుడుకుల రీత్యా తప్ప ఆపడం జరిగింది తప్ప మరే ఇతర కారణాలు అయితే లేవు. జీడి పరిశ్రమలు మూతపట్టడంతో ఆయా పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు రోడ్డున పడ్డారు. జూలై 22 నుంచి ఆగస్టు 4వ తేదీ వరకు పరిశ్రమలు తెరిచేది లేదు అంటున్నాయి యాజమాన్యాలు. అలా అయితే కుదరదని కార్మికుల కష్టాల దృష్టిలో ఉంచుకుని జూలై 29 కల్లా ఎట్టి పరిస్థితిలో తెరవాలి అని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. సోమవారం పరిశ్రమల్ని ఓపెన్ చేయకపోతే తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు కార్మిక నేతలు. ఈ గత 4-5 సంవత్సరాలుగా జీడి వర్తకులు అటు జీడి పిక్కల రేటు పెరగాలని చెప్పి రైతులు అడుగుతున్న ప్రతిసారి కూడా జీడి కార్మికుల్ని ఇబ్బంది పెట్టే పద్ధతిలో జీడి ఫ్యాక్టరీలని బంద్ చేసి 15 రోజులు 20 రోజులు జీడి ఫ్యాక్టరీలు బంద్ చేసి వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నారు. ఈ జీడి కార్మికులు ఏదైతే ఈ ఫ్యాక్టరీలని నమ్ముకొని గత 30-40 సంవత్సరాలుగా వాళ్ళనే ఇదే జీవనాధారంగా బతుకుతున్న ఈ ఏదైతే కార్మికులు ఉన్నారో ఈ కార్మికులందరూ కూడా ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. 2 వారాల పాటు ఉపాధి లేకుండా జీవించడం ఎలా అని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. కొన్ని దశాబ్దాలుగా ఇదే పనిని నమ్ముకుని జీవిస్తున్నామని, తమకు వేరే పని తెలియదని కార్మికులు లబోదిబోమంటున్నారు. మరోవైపు ఇదంతా కృత్రిమ కొరత సృష్టించడానికి వ్యాపారులు వేసిన ఎత్తుగడ అని ఆరోపిస్తున్నారు కార్మిక నేతలు. నేటికి 8 రోజులుగా మూసి ఉన్న 250కి పైగా జీడి పరిశ్రమల్లో సుమారు 15,000 మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారు. జీడి పంట రేటు దిగిందని చెప్పి, జీడి పంటకు మార్కెట్ లేదని చెప్పి జీడి పిక్కకి రేటు దించేస్తున్న పరిస్థితి ఉంది. అసలు జీడిపప్పుని జీడి పంటని సమన్వయం చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం ఎటువంటి చొరవ చూపడం లేదు. అంటే మార్కెట్లో పప్పు ఎలా ఉంది, లేదా ఈ పంటకి రేటు ఇంత ఉండాలా అని నిర్ణయం చేసే అధికారం ప్రభుత్వానికి లేదు, ఇటు రైతాంగానికి లేదు. జీడి వ్యాపారుల మీద ఇది ఆధారపడి ఉంది. కనుక ఈ మార్కెట్ మాయాజాలం అనేది ఇవాళ అర్థం కానటువంటి ఒక పరిస్థితి కనిపిస్తా ఉంది. తాము ఇచ్చిన డెడ్లైన్ ప్రకారం సోమవారం నాటికి పరిశ్రమలు తెరవాల్సి ఉండగా అలాంటి వాతావరణం కనిపించకపోవడంతో మరొకసారి కార్మిక సంఘాలు సమావేశమై భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు. అకస్మాత్తుగా పరిశ్రమల్ని మూసివేయడం కార్మిక చట్టాలకు విరుద్ధమని వాదిస్తున్నారు. పలాసలో ఇటు ఇండస్ట్రీ ఇటు పలాస మున్సిపాలిటీ మరి ముగిలిపాడు పరిధిలో ఉన్న 200 పైబడి జీడి పరిశ్రమలు ఈవేళ బంద్ చేయడం జరిగింది.
యాజమాన్యం వారు సంఘపరంగా వాళ్ళ యొక్క యూనియన్కి తెలియజేసిన విషయం ఏంటంటే వ్యాపార ఒడిదుడుకులు పప్పులు నిల్వ ఉండిపోయి నష్టాలకు గురవుతున్నాం కాబట్టి ఒక 2 వారాలు అంటే 15 రోజులు ఫ్యాక్టరీలు బంద్ చేస్తామని యూనియన్కి తెలియజేస్తున్నారు. దానికి యూనియన్ వారు మీటింగ్ పెట్టి సభ్యుల యొక్క అభిప్రాయాలతో కలిపి 2 వారాలు బంద్ చేస్తే లేబర్ అనేక ఇబ్బందులకు గురవుతారు. మరి పిల్లాది మొదలు పనులు లేకుండా ఇంటికాడ ఉండి అనేక ఇబ్బందులు అప్పుల పాలవుతున్నారు. కాబట్టి వెంటనే సోమవారం నుండి ఫ్యాక్టరీలు తెరిపించి కార్మికులకు పని కల్పించాలని మరి సంఘపరంగా లెటర్ మూలంగా ఉభయ సంఘాలకు కూడా తెలియజేసి ఉన్నాము. పలాస కాశీబుగ్గ పరిధిలో జీడి పరిశ్రమలు మూసివేయటం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా అనేక సార్లు పరిశ్రమల్ని మూకుమ్మడిగా మూసేశారు. గతేడాది కూడా ఇదే కారణంతో ఇదే సీజన్లో 2 వారాల పాటు పరిశ్రమల్ని మూసేస్తున్నట్లుగా యాజమాన్యాలు ప్రకటించాయి. కార్మికుల ఆందోళనలతో దిగొచ్చిన యాజమాన్యాలు వారంలోనే బంద్ని విరమించాయి. ధరలు పడిపోయాయని, ఎగుమతులు లేవని రకరకాల కారణాలతో యాజమాన్యాలు ఇలా చేయటం పరిపాటిగా మారింది. నిజానికి జీడిపప్పుకు ప్రస్తుతం విపరీతమైన డిమాండ్ ఉందని మరికొందరు చెప్తున్నారు. మరి ఈ డ్రై ఫ్రూట్స్ వాడకం అందరూ గుర్తించారు. అందులో ప్రధానంగా జీడిపప్పు తాలూగా పోషక విలువల్ని గుర్తించి వాడకం దేశీయంగా అయితేనేమి అంతర్జాతీయంగా అయితేనేమి బాగా పెరగడం వలన జీడిపప్పుకి మరింత మార్కెట్ ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ఈ సంవత్సరం విషయానికి వచ్చినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఎల్నినో పరిస్థితి వలన జీడి ఆఫ్రికా మరియు ఆసియన్ కంట్రీస్లో జీడి దిగుబడి గణనీయంగా పడిపోవడం వలన మన దేశీయంగా జీడి పిక్కలకు విపరీతమైనటువంటి మార్కెట్ పెరిగిన పరిస్థితుల్లో ఇవాళ జీడిపప్పుకైతేనేమి జీడి పిక్కలకైతేనేమి మంచి ఆశాజనకమైనటువంటి మార్కెట్ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. యాజమాన్యాలు కేవలం రైతులు, కార్మికుల గొంతు నొక్కేందుకే ఇలా చేస్తున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. జీడి రైతులు, కార్మికుల డిమాండ్లను పక్కదారి పట్టించేందుకే యాజమాన్యాలు పరిశ్రమ మూత డ్రామా ఆడుతున్నాయని వామపక్ష నేతలు విమర్శిస్తున్నారు. అటు జీడి రైతులు, కార్మికులు, ఇటు పరిశ్రమ యాజమాన్యాలు అందరికీ న్యాయం జరగాలంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్రం సరైన పాలసీని తీసుకురావాలని మేధావులు అభిప్రాయపడుతున్నారు.